నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్ లో శనివారం ఉదయం కర్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని రౌడీ షీటర్లు ఎక్కడైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలని స్థానికులకు సూచించారు. అసాంఘిక శక్తులను నిర్మూలించే క్రమంలోనే కర్డన్ సర్చ్ చేసి ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేని 108 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సౌత్ డీఎస్పీ భానుదయ్య వారి సిబ్బంది పాల్గొన్నారు. మీకు జిల్లా నుంచి బయటికి పంపించేస్తాం, అర్థమైందా? మళ్ళా ఎవరి దగ్గర దొరికినా ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు తీసుకువచ్చాడు, ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు తాగాడు, అందరి మీద మేము కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఆల్రెడీ కొంతమంది రీసెంట్గా కూడా ఈరోజు మీ కాలనీలో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మేవాళ్ళు, గాంజా తాగే వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు, ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాము, కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ 108 వెహికల్స్ సీజ్ చేశారు. మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే అది తీసుకువచ్చి మీరు స్టేషన్లో చూపించి మీ వెహికల్ తీసుకెళ్ళచ్చు. సో మా ఉద్దేశము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు. అందరూ కూడా సేఫ్గా బతకాలి, ఎవరి ద్వారా ఎవరికి హాని ఉండకూడదు, ఎవరికి ప్రమాదం ఉండకూడదు అని ఉద్దేశంతో మేము ఈ చెకింగ్ చేస్తున్నాం.